రోమపత్రిక 12వ అధ్యాయము చేస్తాను 40 నిమిషాలు చదవండి. మొదటి నుంచి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం చెప్పుకోబోయే మాట దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన వాక్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో ఈ వాక్యం ద్వారా మిరాకిల్స్ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రోమ పత్రికలో 12వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రకారం ఈ రోమ సంఘానికి వెళ్ళి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకి, దేవుని సంఘానికి, దేవుని మందిరానికి వచ్చి మనము ఏం సమర్పించాలో తెలుసా? మీ సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించాలి అంటే నీ జీవితంలో ఏముండాలి తెలుసా? సమర్పణ ఉండాలి. ఏముండాలి? సమర్పణ అనేది ఉండాలి. శరీరం సమర్పణ ఉండాలి, ఆత్మ సమర్పణ ఉండాలి. నీ తెలివితేటలు అనేది ఎక్కడ పెట్టాలంటే దేవుని సన్నిధిలో. నీ యొక్క ఆలోచనలు ఎక్కడ పెట్టాలంటే దేవుని సన్నిధిలో. నీ యొక్క తలంపులు ఎక్కడ పెట్టాలంటే దేవుని సన్నిధిలో. నీ యొక్క శరీరం మీద, నీ యొక్క మనస్సు మీద అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరికి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవ యాగంగా నీ శరీరం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదని అనుసరించకూడదు. కింద చూడండి, ఆ మాట రాయబడి ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమున సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుడు వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. లోక మర్యాద ఎటువంటి విధంగా ఉంటదంటే, లోక పద్ధతులు ఎటువంటి విధంగా ఉంటదంటే, నీ లోక మర్యాదను కనుక ఆచరిస్తే నీ జీవితం ఏమైపో తెలుసా? పాడైపోద్ది. నటి సముద్రంలో మునిగిపోద్ది. నీకు ఈత రాకపోయినా సరే నేను ముంచేసి వచ్చి చాలా మంది తయారవుతారు. నీవు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను మందిరానికి వెళ్ళేటప్పుడు నా జీవితాన్ని, నా భవిష్యత్తుని ప్రభువుకు సమర్పించాలి. ఆ సమర్పణ నీలో ఉండాలి. ఆ యొక్క కనిపెట్టేతనం నీలో ఉండాలి. నేను దేవునికి నా శరీరాన్ని సమర్పిస్తున్నాను. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, నా ప్రాణాత్మ దేహంపై నీకు మాత్రమే అధికారం ఉంది, మరి ఎవ్వరికీ లేదు అనేటువంటి సమర్పణ నీలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా సమర్పించుకొని, ఈ విధంగా ప్రభు కొరకు బ్రతుకుతూ, ఈ విధంగా ప్రభు కొరకు జీవిస్తూ నువ్వేమనుకుంటూ తెలుసా? లోక మర్యాదను అనుసరించుకోవాలి. చాలా మంది లోక మర్యాదను అనుసరిస్తూ ఉంటారు. చాలా మంది లోక మర్యాదను పాటిస్తూ ఉంటారు. లోకంలో ఉన్న పద్ధతులు పాటిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి క్రియలు పాటిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి నడవడికలు పాటిస్తుంటారు. లోకంలో ఉన్న తెలివితేటలు పాటిస్తూ ఉంటారు. దీనివల్ల నీకు ఉపయోగం లేదు. దీనివల్ల నీకు ఉపయోగం లేదు. లోక మర్యాద అంటే ఏంటి? పెద్ద ఏం కావు, పెద్ద ఏం కావు, చిన్న చిన్నవి. హల్లెలూయా, చిన్న చిన్నవి. ఏంటంటారు తెలుసా? ఇప్పుడు తమ్ముడు బస్సు మీద వెళ్తూ ఉన్నాడు. ఈయన ఏం చేయాలి? నిమ్మకాయలు దొక్క. అవునా? ఇప్పుడు బుక్కున ఆయన బస్సు తీసే టయానికి ఒక నల్ల బిల్లు ఎదురు వస్తుంది. ఏం చేస్తావు తమ్ముడు? ఆపేస్తాం. కానీ అది మా బైబిల్ ఎక్కడైనా రాయబడింది? ఎక్కడైనా రాయబడింది? 127 కీర్తన ఏం చెప్తుంది? నిన్ను కాపాడేవాడు కొనుక్కడు. మరి ఎందుకు లోక మర్యాదను అనుసరిస్తుంది? ఈ లోక మర్యాదను అనుసరించడం వల్ల, ఆచరించడం వల్ల ఎవరికి లాభం అంటే దృష్టి అంటాడు. నేను చెప్పాను కాబట్టి ఆగిపోయాడు. ఏమంటాడే? నేను చెప్పాను కాబట్టి అంతే. ఎవరి మాట వింటున్నావు నువ్వు? ఎవరి మాట వింటున్నావు అంటే ఆడి మాట వింటున్నావు. హల్లెలూయా, నిజమా కాదా? అవునా కాదు? అంటే లోకాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావు. ఒకరోజు నేను మా నాన్న చేపలకి వెళ్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను. లోక మర్యాద ఎలాగుంటో చెప్తాను. ఒక రోజు మా నాన్న చేపలకి వెళ్తూ ఉంటే నేను ఎప్పుడు ఉదయాన్ని లేకను, చిన్నపిల్లలు బాగా ఉదయాన్ని ఎప్పుడు లేకను. ఆ రోజే లేచి 3 చుట్లు తుమ్మేశాను. ఏం చేశాను? 3 చుట్లు తుమ్మాను. హల్లెలూయా. 3 చుట్లు తుమ్మేసరికి మా నాన్న అన్నాడు, చాలే ఈరోజు వెళ్ళట్టే. ఏమన్నాడు? ఈరోజు వెళ్ళట్టే అని చెప్పి వాళ్ళకి పడిచేసాడండి. బాగానే ఉంది. తర్వాత మళ్ళీ లేచాడు. నాకు ఆ రోజు దొరి పట్టుకుందని ఆగి మళ్ళీ లేచి మళ్ళీ వాళ్ళు పట్టుకుంటే ఒకసారి ఇలా తుమ్మాను.
ఏమే ఈ సంచి లోపడేసి ఆ వల కూడా లోపలికి వచ్చి ఇంకా ఇక్కడ కూర్చుంటాను. ఎందుకు వచ్చింది అని నేను వెళ్ళేటప్పుడల్లా తుమ్ముతున్నాడు అని చెప్పాడు అన్నమాట. అప్పుడు నేను అన్నా ఏం జరుగుతుములు నన్ను చూసి నువ్వెందుకు భయపడతావు, దేవుడు కాపాడతావు కదా అని చెప్పేసి అంటే ఆ ఫోన్ లేరా ఏదో ఫోన్ చేస్తానని చెప్పేది. మీరు నమ్ముతారు నమ్మరు, ఏ రోజు పనులైన చేపలు ఆలోచపడ్డాయి. నిజం అద్భుతమైన మాట వచ్చిన తప్పకుండా కొట్టాలండి. ఒక్కొక్కటి 3 కేజీలు బొచ్చులు పడ్డాయి. ఒక్కొక్కటి 3 కేజీలు బొచ్చులు పడ్డాయి. మొదటి 3 చూడండి. లోక ఆచారాన్ని ఆచరిస్తే మన బ్రతికేమైపో తెలిసే ఎక్కడేసిన గొంగలు అక్కడ. ఆడేవాడు తుమ్మడానికి నీ ప్రాణం మీద ఎవరికి అధికారం ఉంది? నీ ప్రాణం తీయాలంటే ఎవరికి అధికారం ఉంది? నీ ప్రాణం పోయాలంటే ఎవరికి అధికారం ఉంది? మరి దేవుని మీద అధికారం పెట్టుకోవడం మానేసి మనుషుల మీద చూస్తావేంటి? నువ్వు మనుషుల వైపు చూస్తావేంటి? మా ఇంటికాడ ఒక 20 ఉంది, చాలా చదువు చెప్పారు. ఆవిడ ముఖం చూస్తే అందరికీ దెబ్బలు తగ్గుతాయి. ముఖం చూస్తేనే దెబ్బలు తగ్గుతాయి. ఆవిడ ముఖం చూస్తాను నేను లేచి ఎప్పుడు లేకుంది తెలుసా? కరెక్ట్ గా నేను ప్రార్థన లేచే సమయంలోనే కుడితొట్టుకుని వెళ్తుంటుంది. ఎక్కడికి పొలానికి ఇలా చూస్తాను. మనం ఆచరిస్తేనండి ఏదైనా, హల్లెలూయా, మనం పాటిస్తేనే ఏదైనా. పాటించిన వారి జీవితంలో జరుగుతుందండి, చెప్తున్నాను. పాటించిన వారి జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే నువ్వు దాన్ని నమ్ముతావు, నువ్వు దాన్నే వెంటాడుతావు, దాన్నే పట్టుకుంటావు. అవదా? బైబిల్ పట్టుకున్నావు, దీంట్లో సత్యం నేర్చుకో. సెల్ ఫోన్ పట్టుకున్నావు, దాంట్లో ఏది ఎలా చేయాలో నీకు బాగా. అలాగే లోకమని మర్యాద కూడా అంతే. నువ్వు దాన్ని పట్టుకొని ఎలా ఆడితే ఖచ్చితంగా నువ్వు పట్టుకొని ఉంటావు. అది నీకు జరుగుతుంది కంపల్సరీ. నాకేమి జరగదని వెళ్ళిపో, నాకేం కాదని వెళ్ళిపో, ఏమవుదని వెళ్ళిపో. ఆవిడ ఎలాగుంటుంది తెలుసా? ఏమీ కాదు. హల్లెలూయా. నా బండి యాక్సిడెంట్ అయింది. బండి యాక్సిడెంట్ అయితే ఒకళ్ళు వచ్చి అన్నారు, అంటే ఇంట్లో వాళ్ళే ఒకళ్ళు వచ్చారు, వెనక ముందు చూడరా బాబు, ఎవరు వస్తాండ్రో ఎవరు పోతాండ్రో నీకు తెలియదురా బాబు, ఏమైపోయిందో నీ మధ్య తెలియదు అన్న. ఎందుకు? యాక్సిడెంట్ అయిపోయింది. మరి యాక్సిడెంట్ జరగకపోతేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను సపోజ్ అదే అనుకున్నాను, వాళ్ళు చెప్పినట్టు అనుకున్నాను, బండి యాక్సిడెంట్ అవ్వకపోతే ఉపవాస ప్రార్థన జరుగుతాయా? చెప్పండి. బండి వేసుకొని రోజు 300-400 తోలుకొని సేవకుని, మళ్ళీ ఎవరిని? సేవకుడు. బండి వేసుకొని రోజు 300-400 తోలుకొని ఇంకా నీకు ఈ డబ్బులు తెచ్చిచ్చాను తీసుకొని తృప్తిగా ఉండు. పని చేసుకోవడం మంచిదే, కానీ దేవుని సేవకండి ఏది ఎక్కువే. హల్లెలూయా. దేని ద్వారా ఏమి ఉంటుందో మనకు తెలియదండి. దేని ద్వారా ఏ కార్యం జరిగిస్తాడో దేవుడు మనకు తెలియదండి. దేని ద్వారా ఏ అద్భుతం జరిగిస్తాడో మనకు తెలియదండి, కానీ జరుగుతుందండి. హల్లెలూయా. కాబట్టి లోక పద్ధతిని ఆచరించండి, లోక పద్ధతిని ఆచరించండి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? చాలా మంది ఈ పొయ్యి ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ అక్కడ ఉండాలి. తర్వాత మళ్ళీ ఏంటి? ఈ వంటగది ఇటువైపు ఉంది, అందుకే జరగలేదు. ఈ వంటగది అట్ట అటువైపు ఉందట, అందుకే జరగలేదట. అసలు ఏసై నమ్ముకుంటే ఇవి అక్కడ ఉన్నాయండి? ఏసై నమ్ముకున్న వాళ్ళకి ఇవి ఉన్నాయా? కొంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు అలా ఆ కొల పొడి అయితేనే బాగుంది. ఏ కొల పొడి? ఆ కొల పొడి అయితేనే బాగుంటుంది, ఆ కొల వస్తువులు అయితేనే బాగుంటది. ఎందుకు? ఆడికి మనకు సెట్ అయిపోద్ది. ఏమైపోద్ది? బయట వాడు చేసుకుంటాను, అది మనిషి కాదన్నమాట. నీ దృష్టిలో ఏమనుకుంటా? మనిషి కాదు. ఆడు ఉండేదే నీళ్ళు, నీ మీద నీళ్ళు ఉండేది రక్తం. అవునా? అవునా? హల్లెలూయా. ప్రతి మనిషిని కోస్తే రక్తం వస్తుందండి. ప్రతి మనిషిని కోస్తే ఏమవుతుంది? అయితే నీవు ఏ మనిషిని చేసుకున్నా సరే దేవుని కలిగి ఉండి చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కలిగి ఉండి చేసుకో. మా చెల్లికి సంబంధం తీసుకొచ్చాను, మా చెల్లికి సంబంధం నీకు కాదు లేరా, నా చెల్లికి. హల్లెలూయా.
ఆ చెల్లికి సంబంధం తీసుకొచ్చి ఎవరు తెలుసా, ఇక మా గెద్దిల క్యాస్ట్తో మన పని లేదు, ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. పాస్టర్ గారు మంచి సేవ చేసుకుంటాడు. తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి కాస్త గింకులు ఇచ్చి కూర్చోబెడితే ఏమన్నా తెలుసా, అది చూపితే అలా అన్నా ఉంది. మనిషి కాదా? సేవ చేస్తున్నాడు, సేవకుడు, మంచి సంఘం ఉంది, వెనక ముందు ఎవరు లేరు, చేసుకున్న లైఫ్ ఎంత బాగుంటుంది తెలియదు. మంచి దైవజనం తీసుకొచ్చిన వాళ్ళు తెలుసా, మంచి దైవజనం. ఆయన బట్టి నాకు ఆశ కలిగింది. హల్లెలూయా. కొంతమంది మనిషిని చూస్తారు, తీసుకొచ్చి మనిషిని చూస్తారు, చేసుకుని మనిషిని చూడరు. తీసుకొచ్చి మనిషి ఎలా చూడ, మంచోడా, పిచ్చోడా, మోగోడా, చెవిటోడా చూస్తారు. ఇప్పుడు అనిల్ బ్రదర్ ఉన్నారు, చెల్లికి సంబంధం తెచ్చారు. అనిల్ బ్రదర్ ఎలాంటి చూస్తారు, కానీ ఆవిడ ఎలాంటిదని తెలియదు ఎవరెవరికి. అవునా కదా? ఆయనే చూస్తారు. అలాగే ఎవరిని చూస్తారు, తీసుకొచ్చిన వాడినే చూస్తారు. అవునా? అప్పుడు ఆ పాస్టర్ గారిని తీసుకొస్తే పాస్టర్ గారు కొంచెం ఆత్మీయుడు. పాస్టర్ గారిని చూసిన మనం సరేలే అనేసి మా ఇంట్లోకి వెళ్ళి సీక్రెట్గా మాట్లాడాను. ఏమనంటే, చెల్లి మంచి సంబంధంరా, చేసుకోరా, బాగుంటుందిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుందిరా అని చెప్పారు. చేసుకుంటాడే, వెనక ముందు నేను నన్ను చేసుకోమంటాను. మన కులపోడు కాదు, పాస్టర్ అయితే అవ్వచ్చు, కానీ ఒడికి ఎక్కువ నమ్ముతారు. నమ్మరు. ఎలా మూడు వచ్చినట్టు తెలుసా, అంటే నేను విమర్శించినట్టు కాదు, ఎవరికి నేను చెప్పా, అంటే వాక్యాన్ని పాటించమని చెప్తున్నాను. ఎలాంటి మూడు వచ్చాడు తెలుసా, నాకు ఇక్కడికి ఉంటుంది మా బావ, నాకు ఇక్కడికి ఉంటాడండి, చిన్న కుర్చీలో కూర్చున్నాడు అనుకో, కాళ్ళు ఇలాగా వస్తాయి ఇలాగా. హల్లెలూయా. నేను ఎవరిని విమర్శించలేదమ్మా, నా సొంత ఫ్యామిలీలో జరిగింది చెప్తున్నాను. ఎటకారించి వారి జీవితాలు ఎలాంటి జరుగుతాయి, మర్యాదలు పాటించి వారి జీవితాలు ఎలాంటి జరుగుతాయి. ఊరంతా తిరిగి అక్కడే తిరిగారు, ఎన్నో సంబంధాలు వస్తాయి, పోగొడేసుకుంటారు. లాస్ట్ ని ఆ ఎర్రోడో, ఆ పిచ్చోడో, ఆ మోగోడో, ఆ చెడిపోడో, కనుదీస్తున్నోడో, ఈ పక్క పోయినాడో, ఈ కాలు ఊడిపోయినాడో, ఈ కాలు ఉంగిపోయినాడో దొరుకుతాడు. ఎందుకు చెప్పు, ఇవన్నీ తిరిగినావు. ఒక ఆయనకి సంబంధాలు తీసుకెళ్ళాడు, ఒక జడ పట్టుకుందని చేసుకోవడం మానేట, జడ పట్టుకుందని చేసుకోవడం మానేట. అమ్మాయి బాగుంది, కానీ జడ పట్టుకుందని హల్లెలూయా చేసుకోవడం మానేట. మానితే ఉడికి నష్టం. ఒక ఆవిడికి పళ్ళు ఎత్తుకొని నేను చేసుకోవడం మానే, ఒక ఆవిడికి బాగా ఎంతవరకు చేసుకుని నిజమండి ఇయ్యాలి జరిగినాయి. హల్లెలూయా. దేవుడు ప్రేమించి నీ దగ్గరికి ఏది తీసుకొచ్చినా అది నా మంచి పడుతుంది. హల్లెలూయా. అందుకే మొదటదే. అవునా కదా? మొదట ఆశీర్వాదం మొదటదే. కానీ అది వెళ్ళలే. ఇప్పుడు మా తెలియకుంది, నాకు మంచి అత్తారు దొరికినారా, నా బాధ ఒకటిగా చెప్పు. ఎందుగా బాధ చెప్పు అడగను. ఎక్కడ ఉంది చూడండి, అత్తరు చూడరు. రోజు యాదనే, రోజు కష్టం. ఆ జీవితం ఉడికి రాకూడదు. అమ్మా, మన సేవలో ఉన్న వాళ్ళు చెప్తున్నాం, నా పిల్లలైనా మీ పిల్లలని ఎవరి పిల్లలైనా కులం మతం చూడద్దు, ప్రాంతీయత అసలే చూడొద్దు. మనకి ఆ కులం మతం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రభు ప్రేమించినప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. మీకు చేతనైతే వాళ్ళ వరకు ప్రార్థన చేయండి. మంచోడి కాదా దేవుడే చూపిస్తాడు. దేవుడే చూపించి దేవుడే ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. అవునా కాదా? అవును. అని మంచోడా పిచ్చోడా తెలుసుకోవడానికి నీలో ప్రార్థనా శక్తి. హల్లెలూయా. నీలో ప్రార్థన ఉంటే, ఏమవుతుందో తెలుసా, అది మంచోడా పిచ్చోడా తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను ఒక ఫ్యామిలీ ఫోన్ చేసి ఆవిడ చెప్పిందో లేదో తెలియదు, కానీ ఈవిడ చెప్పేస్తుంది. ఏమని చెప్తుంది, ఆవిడ మంచిది కాదటని, దేవుడు చూపించడని, దేవుడు దర్శనమిచ్చాడని, అది ఇచ్చాడని. ఒళ్ళుబులు కావాలని చెప్పడం లేని ఎప్పుడు చెప్పదు. దయచేసి జ్ఞాపకం చేసుకో. లేని ఎప్పుడు అసలు నీ నోటంట అబద్ధపు మాట రాకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి, గుర్తుపెట్టుకో. అబద్ధం మాట పేకపోయినా గొడవ తీసుకెళ్ళారు. నన్ను గొడవ తీసుకెళ్తే ముందు రోజు వెళ్ళి వాళ్ళు అన్నారు, ఆ స్థలము మీదే బాబు, ఆ స్థలము మీదే, మా అప్పాలదే, కానీ
కాకపోతే మరి 10 సంవత్సరాల నుంచి ఉంటుంటారు కదా, సగం మీరు తీసుకుని సగం వాళ్ళు తీసుకుంటారంటే ఆ పెద్దలు బాగా మాట్లాడుతున్నాడని వారు రోజులు దాటాకి వెళ్ళాం. ఈ చుట్టాలు బంధువులు అందరినీ పిలిచినాడు. వాళ్ళ దగ్గర ఏమంటాడు తెలుసా? ముసలి ఆయన, మంచి గట్టి ఆయన, 10 మందికి నాయకత్వం వహించి ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఇల్దాలు అవుతుంది అని చెప్తున్నాను. నాకు మాత్రం గట్టిగా మండింది ఆ రోజు. మా అన్నదమ్ములు అందరూ మీరు అనుకున్నాను, నేను మాట్లాడుతున్నాను, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. లేకపోయినా మాట తప్పకూడదు, అలా ఉంటే మాట్లాడు లేదా పక్కపోను. ఆ మాటకి అది సిర్రెక్కిపోయి, నిజం చెప్తున్నాను, ఆ మాటకి నిజం చూడండి, ఉండి మాట్లాడితే ఎవరికి నోడి మాట వస్తుందా? ఆ మాట సిరెక్కిపోయి నా మీద ప్రెజర్ పెట్టారు అందరం. ప్రెజర్ పెడితే నా మీద నాతో మాట్లాడను, నాతో మాట్లాడిన సమాధానం చెప్పండి అన్న. హల్లెలూయా. ఎందుకు? ఉన్నది ఉన్నాడు మాట్లాడితే ఒకటికి రెండు దగ్గర వస్తుంది, లేదు మాట్లాడద్దు, లేకపోయినా మాట. హల్లెలూయా. అబద్ధం ఆడడానికి మనం పిలవబడలే. దేవుడు పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధ, నీ మాట కూడా ఏమో తెలుసా, పరిశుద్ధంగా మారాలి ఈ మాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదనే అనుసరించకూడదు, మర్యాదను అనుసరించకూడదు, ఈ లోక పద్ధతులు అనుసరించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పద్ధతులు అనుసరించి జీవించావా, అయిందా నీ పని? అనుసరించరా అన్నాలు అనుసరించమని చెప్పేసి ప్రభు కూడా జీవించారు. హల్లెలూయా. కాబట్టి మీ శరీరాలు ఆయనకి సమర్పిస్తూ ఈ లోక మర్యాదను అనుసరించి ఏ విషయంలో కూడా అసలు బెండ్ అవ్వద్దు. ఒక దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో నువ్వు బెండ్ అవ్వకూడదు, బెండ్ అవ్వకూడదు అంతే. హల్లెలూయా. దేవుని విషయంలో బెండ్ అవ్వదు, ఎందుకంటే దేవుడు నీకు కనికరం చూపిస్తుంది. హల్లెలూయా. లోక పద్ధతులు అసలు బయటికి వెళ్తే పిల్లి ఎదురవుతుంది, తుమ్మికి అది అవుతుంది, ఇల్లు పొయ్యి అక్కడ ఉండాలి, ఇల్లు ఇక్కడ ఉండాలి, తూర్పు ఆ తలుపు ఉండాలి, పడమనికి ఈ తలుపు ఉండాలి, అదవుతుందా? మళ్ళీ ఇంకోటి కడుపుతో ఉన్నారు ఎప్పుడంటే అది ఏడంటారన్నా, సూర్యగ్రహణానికి తిన్నగా పడుకోవాలి, ఎవరురా నీకు నేర్పించాను? మా ఆవిడ సరిగా సూర్యగ్రహణం రోజే, చంద్రగ్రహణం రోజే ఇలా పడుకోమని చెప్పింది మా అమ్మ వచ్చి. దిగా మనం అలా పాటించకూడదాను. తొర్రూరు ముక్కరు ఇలాంటి పుట్టారు నాకు పుట్టారా? ఇదంతా మనుషులు కల్పించుకుని కథలంతే. హల్లెలూయా. మనుషులు కల్పించుకుని దేవుడు ఏది చెప్తాడో అదే చెయ్యు. పెళ్లికి ఏడిపోయాడు అతను తెలుసు, పెళ్లిళ్ళ కాడికి వచ్చేసరికి ఇదే లోక మర్యాద నీ దగ్గర వాక్యము కనుమరుగైపోతే జ్ఞాపకం చేసుకో. ఏ సంఘంలోని, ఏ సేవలోని, లేదంటే ఏ పెద్ద సంఘాల చాలా సంఘాలు ఉన్నాయి, కానీ లోక మర్యాద ఎక్కడైతే ఉంటుందో సంఘంలో వాక్యం పనిచేయదు. గుర్తుపెట్టుకో, సంఘంలో వాక్యం పనిచేయదు. వాక్యం ఉండాలి అంటే లోక మర్యాద ఉండకూడదు. హల్లెలూయా. ఎవరైనా కావచ్చు, దేవుని వాక్యం దగ్గర దేవుడు అంటే నీ మొగ్గు మాట లేకుండా బోధించండి, నీవు కూడా మొగ్గు మాట లేకుండా బోధించు అంతే. ఏ సంఘంలో అయితే నీకు అక్కడ వాక్యం ఉండకుండా లోక మర్యాద ఉంటుందో, లోక ఆచారం ఉంటుందో, లోక పద్ధతి ఉంటుందో, అక్కడ మాత్రం వాక్యం కనపడదు, కనుమరుగైపోదు. హల్లెలూయా. అని చెప్తున్నా, రియల్ ఇది చాలా సంఘాల్లో జరుగుతున్నాయి. ఇవి పెద్ద చర్చిలు, పెద్ద సంఘాలు, గొప్ప సంఘాలు అన్నమాట సేవలు చాలా ఉన్నాయి. వాళ్ళు పెళ్లి చేస్తే ఆ రోజుకి లేదా పాస్ గారు అంటారు, ఈ రోజుకి అది ఎట్టుకుంటుంది. ఏడిది? చచ్చిపోయినాడు దగ్గరికి వెళ్ళా ముహూర్తమే. దేవుని నమ్ముకున్నా, నీకేం పోయి కాలం? దేవుని తెలుసుకున్నా, నీకేం పట్టుకుంది? ముహూర్తమా? ముహూర్తం కావాల్సి వచ్చిందా? ఆడు ఎప్పుడు చచ్చిపోతాడు అన్నాడు ఒకసారి, ఆడు ముహూర్తం చెప్తాడు. అవునా కదా? తెలుసా ఆయనకి? కానీ ప్రభువుకు తెలుసు. దావీదు అంటాడు, నా బ్రతుకు దినములు లెక్కించుట నాకు నేర్పించో, నేను ఎంత కాలం బ్రతుకుతానో నాకు చూపించో అంటే ఖచ్చితంగా ప్రభు చూపించగలడు. హల్లెలూయా. అంత శక్తి కలిగిన దేవుడు యేసయ్య. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? పంతులు బాబు మా అమ్మాయికి ఎప్పుడు కూర్చోబెట్టాలి ఆడి దగ్గరికి వెళ్తే లేని 2 కల్పించి ఆ రోజు కూర్చోబెట్టకూడదు, ఆ రోజు నీకు కలిసి రాదు, అలా చేయి కావాలంటే చెడిపోతా, నువ్వే వాడిపో లేని అన్ని చెప్పేస్తాడు. దీనికి నిజంగా భయపడిపోయి అక్కడికక్కడ అమ్మాయి అలా దొరుకుతాడు, అలాగైపోతాడు వీళ్ళు ఏం చేస్తారంటే
ఈ చేసుకోవాల్సిందంతా విడిచిపెట్టి ఆడు చెప్పడం చేయడం మొదలు పెడతాం. హల్లెలూయా. అవునా కదా? చచ్చిపోయినప్పుడు అంటాడు 6 నెలల ఇంట్లో ఉండకూడదు. 6 నెలలు ఉండకూడదా అక్క? ఉండకూడదు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అంటాడా? అప్పుడు అంటాడు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇటు వంద ఇంకేమవుతుంది చెప్పు, ఆ ఇల్లుగా నీకు రాసి ఇచ్చేస్తాడా? లేనిది నీకు చెప్తాను. మా మామ ప్రార్థనకి వెళ్ళి ఫెలోషిప్కి, పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళా. మంగళవారం, ఏ రోజు? మంగళవారం. ఎక్కడ చచ్చిపోయాడు తెలుసా? నేను ఎక్కడ ఏదైతే పడుకుంటా అక్కడే చచ్చిపోండి. నిజం చెప్తున్నానండి, మా గదిలో చచ్చిపోండి మంగళవారం. అమ్మ మంగళవారం మంచిదేనా? చేసి రక్తమే చేయం. మంగళవారం కూడా చచ్చిపోండి. మంగళవారం కూడా చచ్చిపోతే ఏంట్రా నీ మామూలు చచ్చిపోయే టైంలో తీసుకొచ్చినా, మీ మామూలు చచ్చిపోయే టైం నాన్న హల్లెలూయా. అసలు సమస్య లేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మా మామ చచ్చిపోతే మా చుట్టుపక్కల వాళ్ళందరూ మంగళవారం కూడా చచ్చిపోయినాడు బాబు, దానితో వాళ్ళ మామ మంగళవారం కూడా చచ్చిపోయాడు. ఈయన ఎక్కడికి వెళ్ళని తెలుసు. అప్పుడే ప్రార్థనలు చెప్తున్నాను, ఫోన్ వచ్చింది. ఏదని చెప్తున్నాను, రూపాయి లేదు నా దగ్గర, రూపాయి లేదు. వినండి వినండి, ఇది మీకు మంచి విషయం. రూపాయి లేదు. రూపాయి లేకపోతే ఏం చేయాలో అర్థం కాల. మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు వెనకాల. ఆయన ఏమన్నాడు అంటే, తమ్ముడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, నాది ఒక 1000 రూపాయలు ఉన్నాయి, దాన్ని బట్టి ఏదోలా తీసుకెళ్ళిపోదంటే ఎప్పుడు తెలుసా? సాయంత్రం 5. మా ఊర్లో ఏంటి తెలుసా? 6 తర్వాత చీకటి పడిందో తీసుకెళ్ళాలి. అదొక మర్యాద. ఏం మర్యాద? లోక మర్యాద. ఏం చేయాలో తెలియలే. వచ్చాను, భోజనం చేసి అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్లో మా మామ చచ్చిపోతే మనం ఆకతో వస్తున్నాయి. భోజనం చేసి వచ్చాను. భోజనం చేసి ఈలోపు మా ఆవిడ, మా అమ్మ, మా అత్త, ఇంకా మా కుటుంబస్తులు ఏడుస్తామన్నారు. ఇంకా వచ్చి పోయినోటి తిరిగి వస్తాడు ఏడుతుంది. అదే కదా అంతాం డైలాగ్ అంతామా? పోయినోటి తిరిగి వస్తాడు ఏడుతుంది. అయిపోయింది ఏదో అయిపోయింది అంటే ఈ లోపు వీళ్ళందరూ అంతారేమని చెప్పేసి మా ఆవిడ, మా అత్త ఏం చేసింది, బయట ఇడిచాను శవాన్ని. హల్లెలూయా. బయట పెట్టారు. ఇడిచిడి అంతే, ఇడిచిడి కాదు, బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత కొంతమంది చెప్పారు ఇలాగా లోపల చచ్చిపోండి, మంగళవారం కూడా చచ్చిపోండి అనేసి. అంటే మీరు నమ్ముతారు నమ్మరు? శవాన్ని నా చేతుల మీద తానం చేయించు, డబ్బులు లేకపోతే నాకు ఒక్కగానున్న ఒక ఆటో శవాన్ని వేసి తీసుకెళ్ళి గాత నేనే తీసి కప్పెట్టొచ్చు. ఎవరు చేస్తాడు? అంబులెన్స్ కట్టించు. 20,000 20,000 హైదరాబాద్ ఒకసారి శవం తీసుకొచ్చు 75,000 రూపాయలు ఇచ్చారండి. హైదరాబాద్ శవం తీసుకొస్తే 75,000 రూపాయలు తీసుకున్నారు. నేను కడుక్కొని కూడా కడుక్కోలేదు బండి, తెలుసా మీకు? మీరు ఇంకో విషయం చెప్తాను, నేను చచ్చిపోయే దగ్గరికి తిరిగి వస్తే తాను చేయను, నాకు చెయ్యాలనిపిస్తే చెప్తాను. చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే మైలు ఉండదు, గుర్తుపెట్టుకో. సామెతలో ప్రసంగిలో చెప్తున్నాడు, చచ్చిపోయిన దగ్గరికి వెళ్తే మైలు ఉండదు, బతికినోడి దగ్గరికి వెళ్తే మైలు ఉంటుంది. జాగ్రత్త. బతికిన కొడతారు కదా, కొడతారు, చిన్నపిల్లలు కొడతారు, అక్కడే మైలు ఉంటుంది. ఉంటుందా ఉండదా మైలు? నిజం చెప్ప స్త్రీలు, నిజం చెప్పండి, ఎక్కడ మైలు ఉంటుంది? చచ్చిపోయిన దగ్గర మైలు ఉంటుందా, బతికినోడి దగ్గర మైలు ఉంటుందా? ఎందుకు ఉంటుంది కదా? అవునా కదా? తల్లి గర్భంలో పుట్టడం అంటే అది మైలా కాదా? అక్కడ మైలు ఉంటుంది, కానీ చచ్చిపోయినాడు దగ్గర నీ బాగుందా? నీకేం మైలు? మా పాలులండి, మా సైడ్ అంతా మా కుటుంబస్తులండి, మా పాలులండి, అందుకే మాకు మైలా. పండగే చేసుకోరు. ఏది కలిసి వస్తుందన్నా ఇది మాకు అచ్చిరాదంత. పండగ రోజు చచ్చిపోతే అచ్చిరాదంట. ఇదంతా ఆచారం 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 ఆచారం. ప్రభు నమ్ముకుని నీకు ఏది ఉండకూడదు. హల్లెలూయా. ఏముండకూడదా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు కొరింథీయులకి, సారీ రోమాలకి, రోమా సంఘానికి ఏం చెప్తున్నాడు? రోమీయులారా వినండి, ఇది మీ కొరకే. లోక మర్యాద ఎట్టి పరిస్థితులను అనుసరించకండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ తర్వాత అది వచ్చేసిన తర్వాత అక్కడ కొంతమంది చెప్పారు, ఆటో కడుక్కోరా, ఈ మామన శవం తీసుకెళ్ళావు, ఆటో కడుక్కోరా. కడగలేదు అప్పుడు వచ్చి. హల్లెలూయా. ఆ కడగలేని ఆటో మీద వేసుకొని దిప్పాను. హల్లెలూయా. నమ్మడం అసాధ్యం.
చాలా మంది. కానీ నేను నమ్మే నీ చేసే కాబట్టి నేను నమ్ముతాను. హల్లెలూయా. ఏమన్నా సచిపోయిన ఏమన్నా బస్సులు ఎక్కింత లేదని చెప్పాను. ఎక్కించరా తమ్ముడు ఆటో? ఆహా, నీకు అలా ఉంటుందా ఉండదు పక్కన పెట్టు. ఆవిడ ఎక్కించడం. హల్లెలూయా. కానీ నేను ఎక్కించి తీసుకెళ్ళి దేన్ని కూడా అనుసరించవద్దు దయచేసి. దేన్ని కూడా నువ్వు పాటించవద్దు దయచేసి. ఎందుకో మన పరిశుద్ధమైన సంఘంలో ఉన్నాం. చాపట్ల పట్ల పరిశుద్ధమైన సంఘంలో కట్టుకుంటున్నావు. నీ శరీరం ఏం చెప్తా తినకూడదా? నీ శరీరం ఏం చెప్తా వినకూడదు. నువ్వు నీ శరీరం చెప్తుంది. రాత్రి ఆల్రెడీ ప్రార్థనకి వెళ్ళే కదా, ఎప్పుడు ఉదయం ప్రార్థన అవసరం నీకు ఏమంటది? రాత్రి ఆల్రెడీ ప్రార్థనకి వెళ్ళావు కాదు, నీకు ఇప్పుడు అవసరం ఆ ప్రార్థన యాక అంటదా? అంట పడికాయ ఉదయాన్నే చిల్లాలి ఇంటికాడ పడుకున్నాను. పడుకుంటే నాకు ఎప్పుడు ఎక్కడ పడుకోను నేను. ప్లీజ్ మారినాక నిద్ర రాదు. చెల్లారి ఇంటికాడ అసలు లేకలేదు. పడుకుని పోతే ఉదయానికి కూడా లేపినా సరే రా పడుకుంటాను కాసేపు అంటుంది. హల్లెలూయా. నిద్ర పట్టేసింది, అలా నిద్ర పట్టేసింది. చాలా మంది ఏమంటారు? శరీరం చెప్పినట్టు పడుకోయి ఇందాక మనం చెప్తాడు అన్నయ్య దేవుడు నా కొరకే మాట్లాడాడు అని చెప్తున్నాడు ఏలియా. అన్నయ్య దేవుడు నా కొరకే మాట్లాడాడు, నేనే ఇలగిలగా అంతానంటాడు. హల్లెలూయా. ఇలగిలగా అంతానంటే నిద్రలో ఆయన ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నది చాలా తప్పున్నది. హల్లెలూయా. నేనే అంతానని, అందుకే దేవుడు నాతో మాట్లాడు సైన్ చేసి మరి మాట్లాడాడు. అంత ఒప్పుకోండి, దేవుడికి క్షమిస్తాడు. 32 కీర్తనలు ఏ రాయబడి ఉంది? తన పాపమునకు ప్రాయశ్చిత్తం అందేవాడు. చదవండి ఒకసారి. అవునా? ఒక్క నిమిషం అయిపోయింది. 32 కీర్తన ఒక నిమిషం కూర్చోండి. ఒక అరగంట తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నది ఒప్పుకోవాలంటే నువ్వేమైపోతాడు తెలుసా? ధన్యుడివి. నేను ఇలాంటి ఆలోచన ఉందిరా అంతే ఒప్పుకో. లేకపోతే నేనేం చేసినాయి మా రక్షణ ఏది? నా రక్షణ ఒరే పక్క దగ్గర ఉదయాన్ని నువ్వే కదంతే నిర్దోషిస్తుంది. హల్లెలూయా. ఒప్పుకోరండి కొంతమంది ఒప్పుకోరు. ఒప్పుకున్న వాళ్ళు ఏమైపోతారు తెలుసా? ధన్యుడు అనబడవు దేవుని దృష్టిలో. ధన్యుడు అనబడవు దేవుని దృష్టిలో. నువ్వు ధన్యుడు అనబడాలంటే నీ పాపాన్ని నువ్వు దేవుడి ఎదుట ఒప్పుకోవాలి. హల్లెలూయా. వాక్యంలో పోతాం. ఇప్పుడు ఈ శరీరం ఎలా చెప్తే అలాగే వింటే ఎలా ఉంటుందో చూద్ది. కానీ చూడండి, రోమపత్రిక 8వ 5వ వచనం. రోమపత్రిక 8వ 5వ వచనం త్వరగా. శరీరానుసారులు విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ మనుషుల మీద మనసును. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శరీరానుసారులు ఎలా ఉంటారంటే శరీరం చెప్పినట్టే అంటారు. ఏమంటారంటే శరీరం అంటది సోమరిపోతం చేస్తుంది. ఏ పోతం చేస్తుంది? కదా. శరీరం ఏం చెప్తుంది అంటే అలిసిపోయి వచ్చినా కదే ఏలియా, అలిసిపోయి వచ్చినా కదా కూర్చో అలా తెలుగుగానే శరీరం చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రార్థన చేయడం ఎందుకో పడుక, ప్రార్థన చేయడం ఎందుకో పడుకో. బండికి వెళ్ళకుండా చేసేస్తుంది, బద్దకొస్తులు చేసేస్తుంది. శరీరం చెప్పినట్టు అయితే ఇల్లు ఇక ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి ఇంకొకటి సహాయం కావాలి. ఏడిది? ఏది తెచ్చుకోవాలన్నా ఇక అల్లా బకెట్ వెళ్ళి జాగ్రత్త, అల్లా ముంతలకి ఆ వాటర్ వెళ్ళగి ఎక్కడి నుంచి ఎక్కడికే. అది నీకు ఎవరు చెప్తుంటారో తెలుసు? నీకు శరీరం చెప్పినట్టు వింటున్నావు నీకు. అందుకే దేవుడు అన్నాడు, ఒకరి నడత ఒకరికి యథార్థంగా కనబడుతుంది, కానీ తుదికి అది నాశనం.
నీ నడక ప్రకారం నేను అనుకోండి, నేనేం చేస్తున్నాను, యథార్థంగా నడుస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అని తిన్నగా వెళ్ళిపో. అది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? గోతులోకి వెళ్ళిపోతావు, నాశనానికి వెళ్ళిపోతావు. ఒక నడత ఒకరికి యథార్థంగా కనబడుతుంది, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, నేను పాపం లేని వాడిగా బ్రతుకుతున్నా అనుకో, నువ్వు అనుకోవచ్చు. కానీ యథార్థంగా ఉండొచ్చు, పరిశుద్ధంగా ఉండొచ్చు, అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా జీవించవచ్చు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? ఇలాగ వెళ్ళిపోకూడదు. కళ్ళు మూసుకొని ఇలాగ వెళ్ళిపోను అనుకో, లేట్ అవుతుంది. కళ్ళు తెరిచి చూడాలా, జాగ్రత్త పాటించాలా లేదా? అవునా కదా? కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి కళ్ళు ఇలా తెరుచుకొని పో, ఏడవుతుంది. కళ్ళు మూసుకున్నా ప్రాబ్లమే, కళ్ళు తెరుచుకున్న పాత్రమే మా పాస్టర్ గారితో అంటారు కదా. హల్లెలూయా. నిజమండి. దేన్ని ఏ విధంగా ఉపయోగించాలో దాన్ని ఆ విధంగానే ఉపయోగించాలి. నీ శరీరం ఎప్పుడు ఎలాగ ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. అంతే తప్ప శరీరం మీద ఆధారపడిపోయి అనుకో, కొంతమంది బరువు మోయలేరు, శరీరం బరువు మోయలేరు, వాళ్ళ బరువు వాళ్ళే మోసుకోలేరు. ఇంకా కుటుంబ బరువు ఏం మోస్తారు చెప్పు. కొంతమంది నమ్మలేరు, కొంతమంది ఎందుకు వీళ్ళకి ఏడొచ్చేసింది, ఊళ్ళో కొండ నిండా తినేస్తారు, సుమోల్లో బలిసిపోయి అవునా నడవమంటే ఆవేశం వచ్చేస్తాను బాబా, బాబా అన్నపోతాను బాబా ఆవేశం ఎందుకు వచ్చేస్తుంది? అది చెప్తాను శరీరం తినో 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 తినో, ఇక రుచికరమైన భోజనం దొరికింది తినే. ఏం చెప్తా శరీరం? మళ్ళీ దొరకదు ఒక వారం రోజుల దాకా, తినే వారం రోజులు సరిపడా. శరీరం ఏం చెప్తుంది? శరీరం ఏం చెప్తా చెప్పు? వారం రోజుల దాకా మళ్ళీ బిర్యానీ దొరకదు తమ్ముడు, వారం రోజుల దాకా బిర్యానీ దొరకదు, దొరికినప్పుడు దంచే. కొంతమంది ఏం చెప్తే తెలిసింది, చాలా తెలివైన విషయానికి తిని తెలగా 3 రోజులు దాచుకుంటాను. ఒకసారి తిని తెలగా 3 రోజులు దాచుకుంటాను. దాచుకొని 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 చేస్తారు. ఇలాంటి వాడికి లేనిపోని జబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఆశపోని అన్నది తినేస్తారండి కొంతమంది, ఆశపోని దేవునికి పెట్టడా. అందుకే మనం చెప్పా, ఎంత లోతు జ్ఞాపించుకోవాలన్నమాట. ఎలా పడితే అది తినేయకండి. ఇది శరీర మనసు తినమని చెప్తూ ఉంటది. ఏమని? వారం రోజుల దాకా ఫుడ్డు గిడ్డు ఏం దొరకదు, ఉపాస ప్రాంతాలు అయిపోయినాయి. లేకపోతే రోజు బిర్యానీ దొరికేది, ఉపాస ప్రాంతాలు అయిపోయినాయి. ఒక పూట ఉపాసం కదా, మధ్యాహ్నం దంచేసేవారు మన. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే భోజనం పెట్టిన కుటుంబం దేవుడు దీవించు. కానీ దంచేస్తుంటారు. మా ఆవిడేస్తుంది ఉదయం. హల్లెలూయా. ఎందుకు వేడి? హల్లెలూయా. తినాలి, తక్కువ చేసి తినాలి. అర్థం చేసుకోండి, తక్కువ చేసి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తక్కువ చేసి తినాలా, లేకపోతే అది ఆగదు, పరిగెడతా ఉంటా. బిర్యానీ దొరికింది కాదని సంబరం కాదు, బిర్యానీ దొరికింది కదా కాబట్టి తగ్గించి తినండి. శరీరం ఏం చెప్తా తెలుసా? ఇది దొరకదు, మళ్ళీ నువ్వు పొందుకలే, మళ్ళీ తినే తుమ్మే. ఒక రోజు ఫంక్షన్కి వెళ్ళా, నేను బాగా గుర్తు వస్తుంది. ఫంక్షన్కి వెళ్ళా, నా బిర్యానీ పంపిస్తున్నాను. మీకు చెప్తున్నాను కదా, అది ఇష్టమైన నాకు ఫేవరెట్ అని చెప్పండి. హల్లెలూయా. బిర్యానీ ఇష్టమైతే మంచిగా ఇలాగే టుప్ టాప్ గా తయారైపోయి ఫంక్షన్కి వెళ్ళాను. ఫంక్షన్కి వెళ్ళి ప్లేట్లో అన్నం తింటున్నాను, కుర్చీ వేసాను, నాకు కూర్చున్నాను. ఈ లోపు ఎవరో ఫోన్ చేశాను. ఈ లోపు ఎవరో ఫోన్ చేస్తే సెలలో రెగడ కదా సెల తీయాలంటే, కుర్చీలోంచి ఎలా లేచి సెల తీసి సెల చూశాను, ఫోన్లో మాట్లాడాను. మరి వెనక చూడదు కదా, చూడలే. కూర్చోండి, బిర్యానీ అలా చెప్తుంది. ఆ ప్లేట్ అంతా మరి నా మీద ఉంది, ప్లేట్ అంతా ఎవరికైనా ఉంది, తెల్లసారి వేసుకొని సుఖమే ఉంది. హల్లెలూయా. ఇంకో మీటింగ్కి వెళ్ళాను, నా బాగా ఇలాంటి అనుభవాలు. ఇంకో మీటింగ్కి వెళ్ళి ఒక ఆవిడ ఇలాగే తెల్లసెట్ వేసుకెళ్తే ఈ చివరిని పప్పు అంటుకుంది అన్నమాట. పప్పు అంటుకుపోతే ఏం చేశాను, సింక్ దగ్గర ఎట్లా ప్లేట్లు తీసుకుంటాను, సగం నాకు తెలియదు. సగం సగం తినే ప్లేట్ అక్కడ బాగా ఆగేస్తుంది విపరీతంగా. సగం సగం తిని ప్లేట్ అక్కడ ఎట్టి ఈ పప్పు కడుక్కుంటున్నాను వచ్చి.
ఆవిడే ప్లేట్ ఉడికిపోయింది. భోజనం లేవు ఆ రోజు. అయ్యో. హల్లెలూయా. ఇలాగ ఆశపడితే ఇలాంటి అపరాధం జరుగుతుంది. ఆశపడితే ఏం జరుగుతుంది? చెప్తున్నాను. దొరికినప్పుడు దేవుడు పెడతాడు, కంగారు పడకండి. దేవుడు ఇచ్చినప్పుడు తృప్తి చెందండి. కానీ 3 రోజులు తినడం, 4 రోజులు తినడం చేశారా మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. అవి పాసిపోతే ఏంటి తెలుసా? లిక్విడ్గా తయారైపోతాయి. మందు కంటే ఫాస్ట్ పని చేస్తుంది తెలుసా? పాసిపోయిన భోజనం తింటే లిక్విడ్ కంట అదే మందు కంటే ఫాస్ట్ పని చేస్తాయి. గుండెకి ఊపిరితిత్తులు అటాక్ అయిపోతాయి. గుర్తుపెట్టుకో. అక్క ఏ రోజు అన్నా ఆవిడని పిలిచారని కాదు, మీరు అందరికీ చెప్తున్నారు. అంటే ఒక తల కింద దించిందని పిలిచారు. హల్లెలూయా. శరీరానుసారం ఈ విధంగా ఉంటారు. ప్రతిదీ కూడా ఈ శరీరం చెప్పినట్టే వెళ్తారు. శరీరం చెప్పినట్టు ఇంత అక్కడ ఏమని రాయబడింది తెలుసా? మరణం. శరీరం చెప్పినట్టు నడుచుకుంటే మరణం. తమ్ముడు ఆ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు చెప్పుకున్నాడు. ఎందుకో నీకా చూపిస్తాడు దేవుడు. డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ చేసిన తర్వాత బండి డ్రైవింగ్ చేసిన తర్వాత గేర్ ఇంకొకటి వేస్తాడా? నీ గేర్ నువ్వే వేసుకోవాలి. అవునా? నీ బండి నువ్వు నడుపుకున్నప్పుడు గేరోడు ఇంకోటి అంత పథకం తెచ్చేసుకోకండి. కొంతమంది తిన్నప్పుడు, నేను తిన్నప్పుడు అయితే అన్ని మా ఆవిడ పెడతాడు. కొంతమంది పెట్టరు. అలే ఆట తెచ్చు, అలా తవా తెచ్చు, అలా సబ్బు తెచ్చు. ఇది స్నానం చేసినప్పుడు కూడా అందరు ఎలాగ అంటారు బతకం. ఏ బతకం? శరీరం చేస్తే అక్కడికి ఏమంటారు? అది వెళ్తే అరిగిపోతాం. మళ్ళీ నువ్వు తిరిగితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు తిరుగుతున్నాం ఏమవుతుంది? జాగింగ్ ఎందుకు చేస్తారు కదా? అవునా? ఎక్కడ తిన్నాడు అక్కడ పడుకుని ఏమవుతుంది? ఇలా వచ్చేద్ది. ఏడు ట్యాంక్, వాటర్ ట్యాంక్ అనగా వాటర్ ట్యాంక్ ఇలా వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. అప్పుడు ఇలా నడారా? ఇలా నడిస్తే మన అంతే. ఏడు అంత పెంచాను నువ్వు, ఏడు అంత పెంచాను నువ్వు, ఏడు అంత పెంచావు ఏంటి? ఎందుకంటే తినేసి పడుకుని పోతాడు. జాగింగ్ ఏంటంటే ఆరోగ్యం. ఇన్నోళ్ళు తిన్నట్టు ఉండిపోకండి. అసలు తిన్నప్పుడు జాగింగ్ చేస్తుంది ఆరోగ్యం. హల్లెలూయా. హల్లెలూయా. అది కాకుండా మన శరీరముల మీద అసలు మనసు పెట్టకూడదు. శరీరం మనుషులు ఎలాగుంటారంటే చెప్తున్నాం మీకు. శరీరం మీద ఆధారపడుకుని మనుషులు ఎలాగుంటారంటే ఇక్కడ ఈ సెలవు కూడా తీసుకోవడానికి అని తీసి ఈ విధానంలోకి వచ్చేస్తారండి. వీళ్ళు ఏమైపోతారు తెలుసా? వాళ్ళు ఒంగున సరే విపరీతమైన నడుము కొవ్వు పెరిగిపోయి, దీనివల్ల ఎఫెక్ట్ చెప్తున్నా, కొవ్వు పెరిగిపోయి ఇదంతా బిల్లల తేలేసి మీరు నడుము కూడా వంచుతారు. అప్పుడు పరిస్థితి ఏమవుతుంది తెలుసా? చెయ్యలేక పిల్లలు వదిలేసిపోతాడు, చెయ్యలేక మూడు వదిలేసిపోతాడు, చెయ్యలేక పిల్లలు వదిలేసిపోతాడు. నీ బాధను పడరా అంటారు. అప్పుడు వస్తారు సారీ ఏ శరణం నాకు, ఏ శరణం? చచ్చిపోతే బాగున్నాం మా చెల్లి అన్నాడు. చచ్చిపోతే బాగున్నాం. చచ్చిపోతే ఎంత బాగా చెప్పినావు. దేవుడిని దీవించుకున్నాడు. హల్లెలూయా. అలాగా ఉంటారండ్రా. అలాగే ఎవరు చూస్తారన్నా? కొంత డిస్కవరీ ఛానల్, నేషనల్ ఛానల్ వస్తాం. సుమ్మోలు అవును, వాళ్ళు నడుస్తుంటే నాయన ఎలా ఎక్కుతారో కారు తెలియదు, ఎలా దిగుతారో తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు భవిష్యత్తు అనుకుంటారు. దేవుడు పెడతాడు. ఏ రోజు కూడా నువ్వు ఆకలితో ఉండకుండా పెడతాడు. సింహం పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు అన్నాడు ఆకలితో ఉండరు. ఆయన నమ్ముకుంటే నువ్వు ఎప్పుడు ఆకలితో ఉండవు. కానీ దొరికినప్పుడు దంచేయకండి. దొరికినప్పుడు శరీరాంశాలు, శరీరం విషయమే మనసు ఉంచుతారు. శరీరం మనసు ఏంటి తెలుసా? అలా అమ్మాయిని చూడు, వద్దన్న నేర్పుతుంది నీకు ఆ చూపు. అనియా జాగ్రత్త, అమ్మాయిని చూడు. తమ్ముడు నిజం చెప్తున్నా, శరీరం మనసు ఎలా ఉంటుంది చెప్తున్నా. ఈ రోజు దేవుడు మీకు లేని విషయం దేవుడు మీకు నేర్పిస్తుంది. అవునా కాదా? శరీరం మనసు మీద. కానీ హోలీ స్పిరిట్ అనే ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకో, నీ నడక మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది, నీ వ్యక్తిగత జీవితం మారిపోద్ది, నీ కుటుంబం మారిపోద్ది, నీ నడక బట్టి అనేకలు మార్పు చెందుతారు. మార్పు చెందుతారు, మారు మనసు పొందుతారు. ఇక అనిల్ బ్రదర్ ఒకప్పుడు
బాగా గట్టిగా తిన్నాడు బయటికి వెళ్ళి రూపాయి కొనుక్కోవట్లేదు ఏంటి రాదు అడుగుతారు అప్పుడు అంటే నువ్వు చాలా మారిపోయింది, నువ్వు చాలా అన్నా బయట హోటల్లోకి వెళ్ళి భోజనం చేసేవాడివి, ఎక్కడ హోటల్ కనబడితే అక్కడ ఆపేవాడివి, ఇప్పుడు తినలేదే అంటే నీకంటే ఒక ఫ్యామిలీ వచ్చింది, నీ కష్టం నువ్వు తెలుస్తుంది ఏమంటే మొత్తానికి నీలో మార్పును వేరే వ్యక్తి గమనిస్తాడు, నీతో తిరిగిన వ్యక్తి అప్పుడు అంటాడు నువ్వు చాలా మారిపోయావు. ఏమంటాడే మొదట ఆ మార్పే అనేకులు కనబడాలి, హల్లెలూయా. ఆ మార్పు కనబడాలి నీలో, దేవుని శక్తి కలిగి నువ్వు జీవించిన అక్కడ రాయబడడం చూడండి. ఈ మాట చెప్పి ముగించేస్తాను. 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై. ఆ కుటుంబాలు ఏముంటుంది తెలుసా? ఆత్మానుసారమైన మనసు సమాధానం. ఎంతమందికి అండి కుటుంబాలు, చాలా మంది కుటుంబాలు సమాధానం లే, ఐక్యత లేదు, ప్రేమ లేదు, గొడవలు, గుద్దులాట్లు, అల్లర్లు. ఓ వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? కుదిసుకుంటారు. ఇందాక బ్రదర్ నేను ఒక వీడియో చూసాను, అందులో ఇద్దరు మామలు కుడిసుకుంటాడు. ఈయనంటాడు యా మాత్రం తల్లి కూతుర్లేమో అంతండి. హల్లెలూయా. కుటుంబాలు చూస్తే శాంతి లేదు, సమాధానం లేదు. వాళ్ళు దేని మీద మనసు ఉంటే ఆత్మానుసారమైన మనసు కాదు, అది మనసు శరీర మనసులో. శరీర మనసు ఉన్నాడు మాట ఎండో, శరీర మనసు ఉన్నాడు కుటుంబాన్ని మాట వెండో, తల్లిదండ్రులు మాట ఎండో, తల్లిదండ్రులు పట్టించుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు, ఆ ఇష్టం తిరుగుతాడు, ఆ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. ఇదేం మనసో తెలుసా? శరీర మనసు. కానీ ఆత్మానుసార మనసు అయితే నా తల్లిదండ్రులు నేను దుఃఖపెట్టను, నా బంధువులు, నా స్నేహితులు నా వల్ల దుఃఖపడదు, ఒక్క మనిషి కూడా నా వల్ల ఏడవకూడదు అని ఆలోచించి కుటుంబాన్ని క్షేమం కోరేవాడే ఆత్మానుసారమైనది. హల్లెలూయా. ఆత్మానుసారమైన వ్యక్తులకి తెలుస్తుంది. హోలీ స్పిరిట్ పొందుకొని మీ అందరికి అదేం చేస్తుంది తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుని తీసేసి, నీలో ఉన్న ఆ చెడ్డ పదార్థాన్ని తీసేసి మంచిగా మార్చేస్తుంది హోలీ స్పిరిట్. అదే దేవుని అభిషేకం. హల్లెలూయా. కాబట్టి నువ్వు శరీరం మీద మనసు ఉంచుతున్నావా, ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారంగా చెప్తే ఇంకా చాలా విషయాలు టైం అయిపోయింది. శరీర విషయముల మీద మనసు ఉంచుతున్నావా, ఆత్మానుసారంగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తుంది ఏం చేయాలో తెలుసా? దినదినము ప్రార్థించు, దినదిన వాక్యం చదువు, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వేలు, ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. నాకు ఏదో ఒక మాట చెప్పి చచ్చినా దేవుడే. ఆ విషయం చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మేడైనా కీడైనా నా యేసయ్యే. హల్లెలూయా. చావైన బ్రతికైనా నా యేసయ్యే. 36-37 కోట్ల ఆస్తిని పెంట మీద చెత్త అంతా చూసా. చెత్త ఎక్కడ వేసుకుంటాం అక్క? చెత్త బాగా ఇదిలేస్తారు అని ఇదిలే, కానీ ఏం తీసుకొస్తారు? అవునా? ఆ చెత్తని ఎలా చూస్తారు? వాతలా చూస్తారు. అవునా కాదు? దాంతో పోల్చాడు అపోస్తలుడైన పౌలు డబ్బుని. ఆ డబ్బుని చూసి నువ్వు ముగ్గుడు చెప్పాను కదా ఒకసారి, డబ్బు ఇక్కడ ఉన్నంత వరకు పర్వాలే, ఇక్కడికి వచ్చినంత వరకు కాస్త పర్వాలేదు. అది ఇక్కడికి వెళ్ళిందా, అయ్యిందని పరిస్థితి అయిపోయింది. ప్రేమించొద్దు. హల్లెలూయా. సంఘంలో ఎవరు ప్రేమించుకోవాలి? వస్తుంది, చాలా డబ్బులు వస్తుంది. యేసునామములో అందరికి వచ్చింది కాక చాలా దూరాలు తెరపడతాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ లక్షలు నీ చేతుల్లో ఖర్చు పెడతాం, లక్షల రూపాయల చేతుల్లో ఖర్చు పెడతాం. అంత అభిషేకం, అంత కృప దేవుడిని. హల్లెలూయా. కానీ చాలా మంది దేని మీద మనసు, అది శరీర మనసు, అది శరీరమైన మనసు. కానీ ఆత్మానుసార మనసు ఏం తెలుసు? దాన్ని ఎంత ఉపయోగించాలో. ఇప్పుడు మొబైల్ ఉందండి, మొబైల్లో చెడు ఉంటది, కానీ మంచి చూడాలనుకుంటే ఏం చూడాలి? మంచి చూడాలి. సెల్ ఉంది కదా అని అతిపతి ఇది గెలిగితే ఏటొస్తుంది? కొత్తగా రావా చెల్లి? నీ సెల్ పాడైపోయింది, మంచి సెల్ ఇచ్చింది కాక దేవుడు. ఇలా గెలుగుతూనే ఉంటారు, ఇలా గెలుగుతూ ఉంటే అయ్యో వస్తాయి. నువ్వు చూడలేని అయ్యో ఆ టైంలో ఒకప్పుడు ప్రిపేర్ అయిపోయి ఉంటావు, బాగా చూసేద్దాన్ని. ఆ టైంలో రాదు. ఎందుకు? నీ మనసు పాడు చేయాలి కదా, నీ హృదయం పాడు చేయాలి కదా, నీ జీవితాన్ని పాడు చేయాలి కదా. అయ్యో గుర్తుపెట్టుకో, ఆత్మానుసారమైన మనసు నీకు ఉండాలి. తమ్ముడు ఏదో తలకెంత ఇచ్చాడు అనుకోనుక చూస్తాను. టచ్ ఫోన్ అంటే టచ్ దాంట్లోనే ఉంది. టచ్ ఫోన్ టచ్ అంత ఏడిది, నువ్వు దాన్ని టచ్ చేయడమే. పైకి ఎన్నో కొన్ని వందలాది వీడియోస్. కొంతమంది చూస్తారండి అత్తా కోడలు మాది గొడవలు, సెల్లో ఏడు చూస్తారు తెలుసా? ఫస్ట్ నుంచి ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 1000
వెయ్యి దాకా కంటిన్యూగా వస్తుంటాయి, చూస్తూ ఉంటాయి. అత్త మామూలు అత్త అత్త ఏమే విడరా కాఫీ ఇది ఇయ్యేది ఇదే నేను నేర్చుకుంటాను. అవునా కదా? నువ్వు దాంట్లో బాగుపడేది ఏముంటుంది? ఏం నేర్చుకుంటావు? నువ్వు దాంట్లో బాగుపడేది ఎక్కడ ఉంది? బాగుపడేదేమీ లేదు. అదే వాక్యం నీ హృదయాన్ని సరిచేస్తుంది, నీ మనసుని సరిచేస్తుంది, నీ బుద్ధిని సరిచేస్తుంది, నీ ఆలోచన సరిచేస్తుంది, నీకు మనిషికి నెమ్మదిని ఇస్తాడు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, అదే నా బాధలలో నెమ్మది కలుగు చేయను. హల్లెలూయా. అది పాల కన్నా తీపినైనది, దేనికన్నా మధురమైనది, జుంటే తేనె దారుల కన్నా మధురమైనది. హల్లెలూయా. వాక్యం మీద ఆశపడి మనసు హోలీ స్పిరిట్ కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు, దేవుని అభిషేకం కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు. అందుకే దినదినము దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. మొదటి కీర్తన ఉంది కదా, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు వచ్చిన మొదటి కీర్తన. అవునా కదా? దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మన దయ్యం కాడికి ఈ బైబిల్ ఎలా చూపించింది, నాకు అది చూపించొద్దు అంటున్నారు. నాకు అది చూపించొద్దు, అంత దూరం పెట్టు. ఎందుకు అన్న? మరి నిజమైన దేవుడు ఎవరికి చెప్పాను? నేను చెప్పను కదా, నేను చెప్పను కదా అన్నదా లేదు. వీడియో ఉంది నా దగ్గర, మీరు అనలేదు అన్నా సరే చెప్పను. ఎంతసేపు అన్నది? అప్పుడు లాస్ట్ ని బంధించేస్తాను. అయితే అంతే చెప్పేస్తాను. అప్పుడు చెప్పింది నిజమైన దేవుడు యేసుక్రీస్తు. చెప్పండి. గమనించాలి మనం చక్కగా దేవుని బైబిల్ వాక్యాన్ని కానీ దేవుని సన్నిధిని కానీ ప్రేమిస్తే దేవుని విషయం నమ్మకంగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఒకవేళ మీరు పాపం చేసిన వారు ప్రభు నాలో పలానా పాపం నాలో తీసివేసి ఈ బల్లారాధన రోజు